ఓం గం గణపతయే నమః. గణపతి ఆరాధనలో ఇది చాలా ముఖ్యమైన విషయం. గం యొక్క ప్రాధాన్యత ఎక్కువ. మూలాధార శక్తికి కేంద్రములు అంటే, ఏదైతే మూలాధార శక్తి ఉందో అక్కడ అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. గుణకములు అనగా గుణకారములు అని అర్థము. గుణములు ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని షడ్విధములుగా విభజించి అమోద, ప్రమోద, గణక, లంబోదర, ఆహ్, హ్మ్. శూర్పకర్ణ, విఘ్నరాజ అని 6 విధాలుగా విభజించారు. తర్వాత కంపోజే తర్వాత విషయం ఏమిటంటే ఇక్కడ 6 గణపతులు, చిన్న గణపతులు, మహాగణపతులను పూజిస్తూ ఉంటారు. ఇది ధ్యానం చేసేటువంటి విధానము. అంటే అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఆత్మ తత్వము అనేటువంటి